అనేది అవే అద్భుతాలు మళ్ళీ 2024లో అధికారంలోకి వస్తే చేస్తాము అని ఒక పథకం పేరు చెప్పమంటున్నాను నేను. ఆ పథకం ఏంటి? ఇప్పుడు ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నవరత్నాలు అంటున్నాడు. ఈ నవరత్నాలని రేపొద్దున 24లో అధికారంలోకి వస్తే మళ్ళీ నేను నవరత్నాలను చేస్తాను అంటున్నాడు. మంచిది. ఆయన ఆశించిన డెవలప్మెంట్ వచ్చిందో రాలేదో అది ఆయనకి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన అది నమ్ముతున్నాడు డెవలప్మెంట్ అని. ఆ నమ్మిందే ప్రజలకు చెప్తున్నాడు, నేను మళ్ళీ ఇదే చేస్తానని. 2014 నుంచి 19 వరకు మేము ఈ డెవలప్మెంట్ చేసాము, ఇదే డెవలప్మెంట్ మళ్ళీ 24లో వస్తే చేస్తాము అని తెలుగుదేశం జనసేనని చెప్పమంటున్నాను నేను. చెప్పగలిగితే ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు అమ్మ 2014లో ఇదిగో ఇది చేశారు, 2014లో ఈ ఎస్సీ ఎస్టీలకి ఇంత చేశారు, మైనార్టీలకు ఇంత చేశారు, కాపులకి ఇంత చేశారు, బీసీలకు ఇంత చేశారు, మత్స్యకారులకు ఇంత చేశారు, రైతులకు చేశారు, మహిళలకు చేశారు, ఉద్యోగస్తులకు చేశారు, నిరుద్యోగులకు చేశారు, మహిళలకు చేశారు. ఇవన్నీ వ్యవస్థలన్నింటినీ అద్భుతంగా ప్రోగ్రెసివ్గా ముందుకు తీసుకుపోయినాము అని ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే చేసామంటున్నారు కదా. అప్పుడు కాదు సార్, నేను ఒక మా పార్టీ తరపున నేను డిమాండ్ చేస్తున్నాను సార్. సరే చేశారో లేదో పక్కన పెట్టేద్దాం. అంటే చేస్తే అది చేశాం కాబట్టి అది మళ్ళీ పునర్వైభవం తెస్తాం. అది ఏం చేశారో చెప్పమంటున్నా నేను. అనేది ఏంటంటే ఇండస్ట్రీస్ విపరీతంగా వచ్చినాయి. ఎక్కడ వచ్చినాయి? కియా తప్ప ఇంకేం ఇండస్ట్రీస్ వచ్చినాయి? కియానే అద్భుతం. దాంతోపాటు ఇంకా చాలా వచ్చినాయి, వందలాది పరిశ్రమలు. కళ్ళుండి గుడ్డిగా వ్యవహరిస్తున్నారని చెప్తారు. ఇప్పుడు సాయి గారు, ఇప్పుడు మీరు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఇది టెలికాస్ట్ అవుద్ది. ఈ గాల్లో ఆంబూమ్ బుష్ అంటే మాత్రం రాదు కదా ఇంటర్వ్యూ, మాట్లాడుకుంటేనే ఇంటర్వ్యూ వస్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఉద్యోగాల కల్పన కావచ్చు, ఫ్యాక్టరీల కల్పన కావచ్చు, లేకపోతే రెవెన్యూ